దేశం మొత్తం మీదున్న బెస్ట్ గోల్డ్ సెల్లర్స్, బెస్ట్ డిజైన్స్ ఇప్పుడు హైదరాబాద్ లో పాన్ ఇండియా జ్యువెల్ షో. డోంట్ మిస్ ఇట్. అడవిలో ఒంటరిగా ప్రయాణిస్తున్న రాకుమారుడికి ఒక పెద్ద గుట్ట కనిపించింది. గుట్ట చూడగానే రాకుమారుడు ఆగిపోయాడు. అయ్యో, మళ్ళీ చందమాకాలు మొదలుపెట్టావా? అవి రత్నాల, కెంపుల, వజ్రాల. గుట్ట మెల్లగా కదలడం మొదలుపెట్టింది. కదులుతున్న గుట్టకేసి ఆశ్చర్యంగా చూశాడు రాకుమారుడు. అందులోంచి ఒక అందమైన చేయి బయటకు. రాకుమారుడు కళ్ళు పెద్దవి చేసి చూశాడు. మెలమెలా మెరుస్తూ 2 కళ్ళు కనిపించాయి. అవి చూస్తూ ముందుకు నడిచాడు రాకుమారుడు. అప్పుడు చందమామ లాంటి అందమైన మొహం గుట్టలో నుంచి బయటకొచ్చింది. బయటకొచ్చింది. బయటపడ్డ వనకన్నిని చూసి రాకుమారుడు ఎంత థ్రిల్ అయి ఉంటాడురా. మన జీవితంలో అలాంటి థ్రిల్ ఎప్పుడు వస్తుందిరా? అలాంటి థ్రిల్లే హలో మేడం, నీ పేరేంటమ్మా? నీదే ఊరు? అసలు నా బోర్డులోకి ఎలా వచ్చావు? ఏంటి పిల్ల చెవుడా? హలో, ప్రేమలో దెబ్బతిని ఆత్మహత్య చేసుకోబోయి భయపడి ఇలా మన పడవలో పడింది. పిచ్చి చూపులు చూస్తుంది. అవునరా, పాపం షాక్ లో ఉంది. మన ఇంటికి తీసుకెళ్లి. ఏంటి, ఇప్పటికే నీ అకౌంట్ లో 7 ఉన్నావు, ఇంకా ఈవిడ కూడానా? రే, మతిలేని పిల్లని నడి సముద్రంలో వదిలేస్తే ఎలారా? పాపం రా, పాపం తీసుకెళ్దాం. అమ్మా దామ్మా, దా వెళ్ళు వెళ్ళు. ఎవరో ఏంటో దేవుడా. నువ్వేమని చెప్పి ఉన్నాడు, కింద వేవల్లా పైన వేవల్లా? పైన ఎవడన్నా ముగ్గేస్తారా? కింద ఇయ్యాలి. పెద్దవాడిని కాబట్టి నేను పెద్ద ముగ్గేస్తా. ముగ్గు హండాలేంగి. గుండోండి గుండ్రంగా నేనేస్తా. నువ్వేంట్రా తెల్లోండి? నేనేస్తే ముగ్గు. అందరిలోకి అందగానే నేను ముగ్గేసిన నువ్వేంట్రా? సబ్ మిల్కే డాలేంగే. ఏంట్రా ఈ అవతారం? ఇంటి ముందు ముగ్గేంట్రా అంటే బొమ్మిడా. ఈ అవతారం చూస్తే ఆ పిల్ల దడుచుకుంటుంది. చూడండి. ఎవరు గురువు ఈ కన్య? ఇలాగే ఒక అనాథ. అనాథ నంబర్ 8. అనాథ నంబర్ 8. అసలే ఆ పిల్ల సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకోబోయింది. మెంటల్ షాక్ లో ఉంది. రేపు తెల్లారి వరకు ఎవరు ఆ పిల్లని డిస్టర్బ్ చేయకూడదు. డిస్టర్బ్ చేశారో తెడ్డేస్తా. అడుకోండ్రా. ఒరే, అన్న మనకు కహానీలు చెప్పాడు అనిపిస్తుందిరా. ఆ పిల్లని సెటప్ చేసి ఉంటారా? అనుమానం ఎందుకు? నిజమేరా, మనం నిద్ర పూడ్చిన తర్వాత అమ్మాయి గదిలోకి వెళ్ళాక ఇక నదిలో
కనిపిస్తా ఉండేది కనిపిస్తే చూద్దా చూస్తే తిడతాడరా శబ్దాలు మాత్రం విందానరా ముద్దులే ముద్దులు వీర ముద్దులు రే అక్కడ నా బట్టలు పెట్టానేరా అక్కడ నా బట్టలు పెట్టానేరా పిల్ల స్పీకింగ్ రాయ్ గురు పిల్ల స్పీకింది తెలుగు పిల్లరా తెలుగులోనే స్పీకింది పీకింది సొల్లింది అని కన్ఫ్యూజ్ చేయకు ముందు ఆ పిల్ల ఎవరో దాని అడ్రస్ ఏంటో తెలుసుకొని ఆ తర్వాత చూడు నీకు చేపలంటే ఇష్టమా చూడు నీకు చేపలంటే ఇష్టమా నీ జడ చాలా బాగుంది నీ జడ చాలా బాగుంది చెప్పిందే చెప్పి దెబ్బ మాకు తల్లో చెప్పిందే చెప్పి దొబ్బ మాకు తల్లి అది తెలుగు ఉండదు వేరే ఏదో భాష అయి ఉంటుంది నేను తెలుసుకుంటాను ఉండండి ఏ లడికి తేరా నామ్ క్యా హై ఏ లड़की तेरा नाम क्या है పేరున్నా పేరు ఎన్నా ఆగరా నిన్నెసరన్న మగో ఆగరా నిన్న ಹೆಸರನ್ನ మగు తుజ నావ్ కాయ్ तुझे नाव काय చేచేవడ పేరెందను చేచుడ పేరెందనో డార్లింగ్ వాట్స్ యువర్ నేమ్ డార్లింగ్ వాట్స్ యువర్ నేమ్ టింగి 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 టుంగా టుంగా టింగా టింగి 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 టుంగా టింగా టుంగా రే రే ఇట్లా లాభం లేదు కానీ ఒక మంచి ప్లాన్ చెప్తాను నీ పేరేంటి నల్లోడు నీ పేరేంటి పొట్టివాండే నీ పేరేంటి గుండోడు ఇప్పుడు నీ పేరేంటి ఏంటి అది సరే పిల్లని పేరెడితే కూత పెట్టిందేంటి ఇది సరే కూత పెడితే తొట్టి పగిలి పుష్టాడు అరే అటు చూడండి రా గాలికి కిటికీ రెక్క తగిలి తొట్టి పగిలింది అది సరే ఇది సరే నీళ్ళని చూసి చేపల్లా జంపు చేసి పెట్టినట్టు కూర్చుందంటరా నోరు మూసుకుంట్రా ఆ చేపల గిలగిలా కొట్టుకోవడం చూడలేక బాధపడుతుంది ముందు ఆ చేపలు నీళ్ళలో పడేయండి ఇదేంట్రా ఏ మాట అంటే తిరిగి అదే మాట అంటుంది నీ పేరేంటంటే నీ పేరేంటి అని మనం ఏదైనా సౌండ్ ఇస్తే తిరిగి మళ్ళీ అదే సౌండ్ ఇస్తుంది సందేహం లేదు ఇది పిచ్చిది ఓ పని చేద్దాంరా మన అందరం కలిసి దీన్ని పిచ్చి అని పిలుద్దాం రేయ్, రేయ్, బంగారం లాంటి అమ్మాయిని పిచ్చి అని పిలుస్తారేంట్రా బంగారు అని పిలుద్దాం Front, 2, 3, and kick and back, 2, 3, kick and front. Get a merengue feel and back, 2, 3. Last time, front, 2, 3, kick and back. Get ready to grapevine. Step right, step behind, step right. Together, step it left, step behind, step left. Together, step it. ఎవతివే నువ్వు టక్కులాడి ఎవతివే నువ్వు టక్కులాడి నన్ను ఎవతి వే అంటావా చుప్పనాతి నన్ను ఎవతి వే అంటావా చుప్పనాతి కళ్ళు రాలగొడతాను ఏది రాలగొట్టు చూద్దాం అమ్మో గంగ ఇదేంట్రా ఈ గుమ్మడికాయ ఇప్పుడు వచ్చింది ఏం చేయమంటావు ఏదో చెప్పి మేనేజ్ చేసే గురు ఏదో ఆసుకు ముసుకుని చెప్పి పంపే గురు అంతే గంగా బావా ఎవతి రాక్షసి బావా ఎవతి రాక్షసి బాబోయ్ ఆ పిల్ల మన ఏదంటే అదే ఉంటుంది బాబోయ్ ఆ పిల్ల మనం ఏదంటే అదే అంటుంది నన్ను ఎవరనుకుంటున్నావు బావ కాబోయే పెళ్ళాన్ని
నన్ను ఎవరనుకున్నావు? బావ కాబోయే పెళ్ళాన్ని. నువ్వు ముందు అటు పద. ఏ గంగా, నేను చెప్పేది విను. ఆగు. ఆ పిల్ల ఎవరో ఎక్కడి నుంచి వచ్చిందో నాకు నిజంగా తెలియదు. ఏ ఓటు పెడితే ఆ ఓటు. నీకెప్పుడు చెప్పాను నీ జీవితంలో ఇంకో ఆడదొస్తే నేను చచ్చిపోతానని. ఏది కట్టేది ఏ గంగా, గంగా ఏంటి? చచ్చిపోతున్న మీ నాన్న మీద ఒట్టేసి మరీ చెప్పాను నీ కూతురు చేసుకుంటాను. నా మాట నమ్ము. నిజంగా నేనంటే నీకు ఇష్టమేనా? ఇష్టమే, కానీ నువ్వు ఐస్ క్రీమ్లు స్వీట్లు తిని అడ్డంగా పెరగనని నాకు మాట ఇవ్వాలి. సరే, నేను నెక్స్ట్ సండే హాస్టల్ నుంచి వచ్చేటప్పటికి ఆ అమ్మాయి ఇక్కడ ఉండకూడదు. ముందు అమ్మాయి అడ్రస్ కనుక్కుని పంపించేసాయి. లేదంటే 3 బోట్ల ఐస్ క్రీమ్ తిని అమ్మయ్య, వాన వెలిసింది. లేకపోతే నా బతుకు తెరసాపలేని పడవైపోయేది. అమ్మయ్యా, వాన వెలిసింది. లేకపోతే నా బతుకు తెరసాపలేని పడవైపోయేది. దిట్టాణై దిట్టాణం దిక్కుతై. కర్ష కర్ష ఆకర్ష కర్ష కర్ష. ఆకర్ష కనిపించిందా? జలకన్య కనిపించిందా? లేదురా, నా మంత్రశక్తికి భయపడి జలకన్య భూమి మీదకి వచ్చేసింది. జలకన్య భూమి మీద ఎలా ఉండగలదే పిచ్చినా తల్లి? అదొప్పు మాట పొదుపు. చూడు, వేడి తగిలితే తోక తొడగా మారి మత్స్యకన్య మానవ కన్య అవుతుంది. నీళ్లు పడితే తొడ తోకగా మారి జలకన్య అవుతుందిరా. ఈ మహానగరంలో దాని జాడ తెలుసుకోవడం ఎలాగే మరి? జనం మధ్య ఉన్న ఈ మాంచాల వాసనతో పసిగడుతుందిరా. దాన్ని వెంటాడుతాను, వేటాడుతాను, పట్టుకు తీసుకువస్తాను. నేను వెళ్తాను మామయ్య. నువ్వెక్కడికి రా? ట్యాంకులతో నీళ్లు తీసుకుని దానిలో బకెట్లు నీళ్లు ముంచి కనిపించిన ఆడపిల్ల కాళ్ల మీద తొడల మీద ఇలా చిలకరిస్తాను. నా లక్కు బాగుంటే ఏదో ఒక ఆడపిల్ల జలకన్యగా మారి తీరుతుంది. అప్పుడు దాని తోక పట్టుకుని ఈడ్చుకొచ్చి నీకు అప్పగిస్తాను. ఇదే నా శపథం. లింగరాజు, మామయ్య. తగ్గు మూసుకో. భూమి మీద జలకన్య ఎక్కడుందో ఎప్పటి నుంచో ఉన్న మనకేమో ఏరుశనగ పప్పు, నిన్న కాక మొన్న వచ్చిన సీతాకోక చిలకేమో బట్టలు. పప్పు కదా మరి. నోరు మూయిండ్రా. ఇవాళ నా బట్టలు కాజేసినట్టు రేపు మీ బట్టలు కాజేస్తున్నా. నీకు బుద్ధి ఉందా? నీకు బుద్ధుందా? ఒళ్ళెలా ఉంది? ఒళ్ళెలా ఉంది? పిచ్చిది పొర. పిచ్చిది పొర. నువ్వు ఎక్కడున్నావా? పద పద. ఎక్కండయా బాబు, మనం అలా ఎక్కితే అలా ఎక్కి కూర్చుంటది. దీంతో పెద్ద చిక్కు వచ్చిందే. రేయ్, మనం ఆ పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం. ఈ పిల్ల ఎలాగూ నోరు విప్పి ఏం చెప్పదు. ఈ పిల్ల గురించి కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయో తెలుసుకుందాం. పోలీసులు పిల్ల ఎక్కడ? ఇక్కడ ఒక అమ్మాయి ఉండాలి. చూడలేదు. రే, మీరు అట్టాలండి. మీరు పదండి. బంగారు, ఇక్కడ ఉన్నావు. పదాలా? హలో, మీకేమైంది? ఏంటి ఏమైంది? బాబు, ఈ పిల్ల గంట నుంచి టీవీలన్నీ తినేసేలా చూస్తోంది, కానీ ఈ కేసు కొనే కేసులా లేదు. బాబు, నా తెలియగలుగుతాను, ఈ కేసు నీ తాలూకా. ఈ కేసు ఏ తాలూకో తెలియక నేను అవస్థపడుతున్నాను. బంగారు పదాలదా? And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe
iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టరు. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.